ఓం నమః శివాయ. ఈరోజు మీరు చూడబోయే విషయం సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది మీ జీవితాన్ని లోపల నుంచి కదిలించే శక్తివంతమైన సంకేతాల గురించి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయే మార్పులు. మీరు ఊహించనివి, మీరు ఎప్పుడూ ఊహించలేనివి. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి సంఘటన వెనుక శివకృప ఎలా పనిచేస్తుందో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. గతంలో మీరు చేసిన ప్రార్థనలు, మీరు కన్నీటితో కోరుకున్న సమాధానాలు ఇప్పుడు ఒక రూపం తీసుకొని మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఒక్క సెకండు కూడా మిస్ కాకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు శక్తిని ఇచ్చిందని అనిపిస్తే ఇప్పుడే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శివుడి కృపతో వచ్చే ప్రతి సందేశం ముందుగా మీకే చేరుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ జీవితంలో ఈ మార్పులు ఎలా పనిచేశాయో కామెంట్లో పంచుకోండి. చివరి వరకు చూస్తేనే ఈ సందేశం పూర్తవుతుంది. మేషరాశివారికి ఈ జనవరి 5 నుండి మొదలయ్యే 4 రోజుల్లో ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి ద్వారా జరగబోయే పరిణామాలు సాధారణమైనవి కావు. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, నిరాశలు, ఎదురుచూపులు అన్నీ ఒక అర్థాన్ని పొందే సమయం ఇది. గతంలో మీరు ఎంతగా ప్రయత్నించినా ఫలితం రాని విషయాలు ఇప్పుడు ఎందుకు ఆలస్యమయ్యాయో ఈ ఎస్ వ్యక్తి ప్రవేశంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఎస్ అక్షర వ్యక్తి మీ జీవితంలోకి రావడమనేది యాదృచ్ఛికం కాదు. మీరు ఒక దశలో దేవుడిని నిశ్శబ్దంగా అడిగిన సహాయం, ఒక సంకేతం, ఒక మార్గదర్శనం ఇప్పుడు మనిషి రూపంలో మీ ముందుకు వస్తోంది. మొదట ఈ వ్యక్తి మాటలు చాలా సాధారణంగా, కొంచెం నిర్లక్ష్యంగా కూడా అనిపించవచ్చు. కానీ ఆ మాటల వెనుక ఉన్న అర్థం, లోతు మీరు తరువాత రోజుల్లో గ్రహిస్తారు. మేషరాశివారు సహజంగా ముందుకు దూసుకెళ్లే స్వభావం కలవారు. కానీ గత కొంతకాలంగా మీరు మీలోనే ఆగిపోయినట్టు, ఏదో అడ్డంకి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది. ఆ అడ్డంకి ఎందుకు వచ్చిందో, దాన్ని ఎలా దాటాలో ఈ ఎస్ వ్యక్తి మీకు తెలియచేస్తారు. మీరు వినాలనుకున్న సమాధానం కాదు, కానీ మీకు అవసరమైన నిజం ఈ ఎస్ వ్యక్తి ద్వారా బయటపడుతుంది. అదే మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే మొదటి అడుగు. ఈ వ్యక్తి ద్వారా జరిగే రెండో ముఖ్యమైన పరిణామం మీ ఆలోచనా విధానంలో వచ్చే మార్పు. మేషరాశివారు సాధారణంగా తమ నిర్ణయాలపై గట్టి నమ్మకం కలిగి ఉంటారు. కానీ గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎందుకు ఆశించిన ఫలితమివ్వలేదో మీరు మీలోనే ప్రశ్నించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ సందేహాలకు సమాధానం ఈ ఎస్ అక్షర వ్యక్తి మాటలలో దొరుకుతుంది. వారు మీకు నేరుగా ఉపదేశం చేసే విధంగా కాకుండా తమ అనుభవాన్ని పంచుకుంటూ, ఒక సంఘటనను చెబుతూ మీరు మీ తప్పును మీరే గ్రహించేలా చేస్తారు. అదే ఈ వ్యక్తి ప్రత్యేకత. ఈ సమయంలో మీలో ఉన్న అహంకారం, తొందరపాటు, కోపం కొద్దిగా తగ్గి ఓర్పు అనే గుణం పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు ఎవరినైనా నిందించిన విషయాల్లో మీ పాత్ర కూడా ఉందని అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఇది మేషరాశివారికి చాలా పెద్ద అంతర్గత మార్పు. ఎందుకంటే ఈ మార్పు బయట కనిపించకపోయినా భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ ఎస్ వ్యక్తి వల్ల మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. ప్రతి ఆలస్యం శాపం కాదు, కొన్ని ఆలస్యాలు మనల్ని రక్షించడానికి వస్తాయి. ఈ అవగాహన మీకు మానసికంగా చాలా బలాన్నిస్తుంది. మూడవ అంశంగా ఈ ఎస్ అక్షర వ్యక్తి ద్వారా మేషరాశివారి జీవితంలో ఒక మూసుకుపోయిన అవకాశం మళ్లీ తెరుచుకుంటుంది. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సంబంధం కావచ్చు. మీరు గతంలో తీవ్రంగా ప్రయత్నించి వదిలేసిన విషయం ఇప్పుడు మళ్లీ మీ ముందు నిలుస్తుంది. కానీ ఈసారి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అప్పట్లో మీరు సిద్ధంగా లేరు, ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అప్పట్లో మీకు సహాయం చేసే వ్యక్తులు లేరు, ఇప్పుడు ఈ ఎస్ వ్యక్తి రూపంలో ఒక మద్దతు మీకు లభిస్తుంది. వారు నేరుగా మీకోసం పనిచేయకపోయినా మీకు సరైన వ్యక్తిని, సరైన మార్గాన్ని పరిచయం చేస్తారు. అదే చాలిపోతుంది. మీరు ఇప్పటివరకు మీ ప్రతిభను తక్కువగా అంచనా వేసుకున్న సందర్భాలు ఉంటే ఈ సమయంలో ఆ భావన పూర్తిగా మారిపోతుంది. మీరు చేయగలిగిన పనికి, మీలో ఉన్న శక్తికి విలువ తెలియచేసే వ్యక్తిగా ఈ ఎస్ అక్షర వ్యక్తి నిలుస్తారు. ఈ దశలో మీ పేరు, మీ మాట, మీ నిర్ణయాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇతరులు మీ అభిప్రాయాన్ని గౌరవించడం మొదలుపెడతారు. ఇది మేషరాశివారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు.
4వ అంశం మరింత లోతైనది. ఈ ఎస్ అక్షర వ్యక్తి ద్వారా మేషరాశివారు దేవుడి మీద తమ నమ్మకాన్ని తిరిగి పొందే పరిస్థితి వస్తుంది. గతంలో మీరు ప్రార్థనలు చేసినా ఫలితం రాకపోవడంతో లోపల ఒక నిరాశ, ఒక ప్రశ్న ఏర్పడింది. కాని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రతి విషయం కూడా ఒక సమయానికి జరగాలని రాసి ఉందని అర్థమవుతుంది. ఈ వ్యక్తి మాటలు, ప్రవర్తన సమయానికి రావడం, మీరు ఒక సమయంలో తీసుకోబోయే తప్పు నిర్ణయం నుంచి తప్పించబడతారు. అది మీకు అప్పుడే అర్థం కాకపోయినా తరువాత అది మీ జీవితాన్ని ఎంత పెద్ద నష్టం నుంచి కాపాడిందో గ్రహిస్తారు. ఈ 4 రోజుల్లో మీలో ఒక అంతర్గత నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దంలో మీరు మీ నిజమైన కోరికలు ఏవిటో, మీ జీవితం ఎటు వెళ్లాలనుకుంటోందో స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ అవగాహన రావడమే ఈ ఎస్ అక్షర ప్రభావం యొక్క అసలైన ఫలితం. ఇది కేవలం ఒక వ్యక్తి ప్రభావం కాదు, మీ విధిలో మొదలయ్యే కొత్త అధ్యాయానికి సంకేతం. మేషరాశివారికి ఈ దశలో ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం మరింత స్పష్టంగా బయటపడుతుంది. 5వ అంశంగా చెప్పుకోవాల్సింది, ఈ వ్యక్తి మీ జీవితంలో ధైర్యాన్ని తిరిగి నింపే పాత్ర పోషిస్తారు. గత కొన్ని నెలలుగా మీరు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం ఒక భయం, ఒక అనిశ్చితి ఉండేది. నేను సరైన దారిలోనే ఉన్నానా? నేను తీసుకున్న నిర్ణయాలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి అనే సందేహం మీను తరచుగా వెంటాడింది. ఈ ఎస్ అక్షర వ్యక్తి మీతో మాట్లాడే సమయంలో మీరు చేసిన ప్రయత్నాలను గుర్తుచేస్తారు. మీరు చేసిన కష్టం వృధా కాలేదని, ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆలస్యం కూడా ఒక సిద్ధతేనని తెలియజేస్తారు. ఈ మాటలు మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ మేల్కొలిపేస్తాయి. మీరు మీదే నమ్మకం కోల్పోయిన సమయంలో ఎవరో ఒకరు మీపై నమ్మకం చూపిస్తే అది ఎంత బలాన్నిస్తుందో ఈ దశలో మీరు అనుభవిస్తారు. మేషరాశివారు సాధారణంగా ముందుకు వెళ్లేవారైనా ఈసారి ఆ ముందడుగు వేయడానికి అవసరమైన అంతర్గత ధైర్యం ఈ వ్యక్తి ద్వారా వస్తుంది. మీరికపై భయంతో కాదు, స్పష్టతతో నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు. 6వ అంశం ఆర్థిక మరియు వృత్తిపరమైన మార్పులకు సంబంధించింది. ఎస్ అక్షర వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం, ఒక సూచన లేదా ఒక పరిచయం లభిస్తుంది. అది మొదట పెద్ద అవకాశంలా అనిపించకపోయినా క్రమంగా అది మీ ఆదాయ మార్గాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. గతంలో మీరు చేసిన పొరపాట్ల వల్ల డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే స్వభావం మీలో పెరిగింది. కానీ ఇప్పుడు మీరు భయపడకుండా ఆలోచించి అడుగులు వేయడం నేర్చుకుంటారు. ఈ వ్యక్తి మీకు డబ్బు సంపాదన మాత్రమే కాదు, డబ్బును ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలియజేస్తారు. మేషరాశివారు ఎక్కువగా కష్టపడి సంపాదించిందాన్ని కూడా ఒక్క నిర్ణయంతో కోల్పోయే పరిస్థితులు చూశారు. ఇప్పుడు ఆ చక్రం ఆగిపోతుంది. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది, వ్యాపారంలో ఉన్నవారికి కొత్త దారులు కనిపిస్తాయి. ఈ మార్పులన్నింటికీ మూలం ఈ ఎస్ అక్షర వ్యక్తి ఇచ్చే ఒక చిన్న కానీ కీలకమైన సలహానే. 7వ అంశంగా భావించే భావోద్వేగాల పరంగా జరిగే మార్పు చాలా ముఖ్యమైంది. మేషరాశివారు బయటకు కఠినంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన హృదయం కలిగి ఉంటారు. గతంలో మీ భావాలను అర్థం చేసుకోని వ్యక్తుల వల్ల మీరు గాయపడిన సందర్భాలున్నాయి. ఆ గాయాల వల్ల మీరు మీ మనసును పూర్తిగా తెరవడానికి భయపడ్డారు. కానీ ఈ ఎస్ అక్షర వ్యక్తి మీకొక భిన్నమైన అనుభూతినిస్తారు. వారు మీ మాటలను పూర్తిగా వినే వ్యక్తిగా, మీ భావాలకు విలువ ఇచ్చే వ్యక్తిగా నిలుస్తారు. ఇది ప్రేమ సంబంధం కావచ్చు, స్నేహం కావచ్చు, లేదా మార్గదర్శకుడి సంబంధం కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, మీ మనసులో ఉన్న బరువు తగ్గుతుంది. మీరు ఒంటరిగా లేరని, మీ ఆలోచనలకు కూడా విలువ ఉందని అనిపిస్తుంది. ఈ భావోద్వేగ భద్రత వల్ల మీరు మరింత బలంగా మారతారు. మీరికపై ప్రతి ఒక్కరిని అనుమానించే స్థితిలో ఉండరు. సరైన వ్యక్తిని గుర్తించే వివేకం మీలో పెరుగుతుంది. ఇదే మేషరాశివారికి ఈ దశలో దక్కే గొప్ప వరం. 8వ అంశం ఆధ్యాత్మికంగా మరియు అంతర్గతంగా జరిగే మార్పుకు సంబంధించింది. ఈ ఎస్ అక్షర వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సంఘటనలన్నీ ఒక క్రమంలో జరిగాయని అర్థమవుతుంది. మీరు అనవసరంగా బాధపడ్డ సందర్భాలు, అన్యాయంగా నష్టపోయిన క్షణాలు, ఈ అవగాహన మీలో ఒక ప్రశాంతతను తీసుకొస్తుంది. మేషరాశివారు ఎప్పుడూ పరుగులు తీసేవారు, కాని ఇప్పుడు కొద్దిగా ఆగి ఆలోచించే స్థితికి వస్తారు. ఈ ఆగడం బలహీనత కాదు, అది విజ్ఞానం అని మీరు గ్రహిస్తారు. ఈ దశలో మీకు దేవుడిపై, విధిపై, మీ జీవిత ప్రయాణంపై ఒక కొత్త నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకం వల్ల మీరు భవిష్యత్తును భయంతో కాకుండా విశ్వాసంతో ఎదుర్కొంటారు. ఈ 8వ అంశం పూర్తయ్యే సమయానికి మీరు ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం కావు.
ఇవన్నీ మేషరాశివారి కోసం మొదలయ్యే ఒక కొత్త శక్తివంతమైన అధ్యాయానికి ముందు మాట మాత్రమే. మేషరాశివారికి ఈ దశలో 9వ అంశంగా కనిపించే మార్పు చాలా నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ దాని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక స్పష్టత రావడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు, ఎందుకు కొన్ని విషయాలు మీ చేతుల్లోంచి జారిపోయాయి, ఎందుకు కొన్ని ప్రయత్నాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి అనే ప్రశ్నలకు సమాధానాలు క్రమంగా దొరుకుతాయి. ఈ వ్యక్తితో మీరు చేసే మాటలలో, వారు చెప్పే చిన్న ఉదాహరణల్లో లేదా వారి జీవన విధానాన్ని గమనించడంలోనే మీకు ఒక పెద్ద బోధ లభిస్తుంది. మీరు అవసరానికి మించి బాధ్యతలు తీసుకున్నారని, ప్రతి సమస్యను మీ భుజాల మీద వేసుకున్నారని అర్థమవుతుంది. ఈ అవగాహన రావడంతో మీరు మీ జీవితంలో అవసరం లేని భారాన్ని వదిలేయడం నేర్చుకుంటారు. ఇది మేషరాశివారికి చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే మీరు ఎప్పుడూ పోరాడేవారే కానీ ఈసారి పోరాటం ఎక్కడ అవసరం, ఎక్కడ వదిలేయాలో తెలుసుకునే జ్ఞానం మీకొస్తుంది. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగంతో కాకుండా అనుభవంతో వస్తాయి. ఇది మీ భవిష్యత్తును స్థిరంగా మార్చే మొదటి సంకేతం. 10వ అంశంగా ఈ ఎస్ అక్షర వ్యక్తి ద్వారా మేషరాశివారి సామాజిక గుర్తింపు మారడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీ మాటకు సరైన విలువ రాలేదని, మీరు చేసిన పనికి తగిన గుర్తింపు దక్కలేదని అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారతాయి. మీరు చెప్పే మాటలను ఇతరులు గమనించడం మొదలుపెడతారు. మీ ఆలోచనలను ప్రశ్నించకుండా వినే స్థితికి వస్తారు. ఈ మార్పు ఒక్కసారిగా రాదు, కానీ అది మొదలయ్యాక వెనక్కి తగ్గదు. ఈ ఎస్ వ్యక్తి మిమ్మల్ని సరైన వేదికపై నిలబెడతారు. అది ఒక సమావేశం కావచ్చు, ఒక పరిచయం కావచ్చు, లేదా ఒక అవకాశానికి తలుపు కావచ్చు. మీరు అక్కడ మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం పొందుతారు. గతంలో మీరు లోపలే దాచుకున్న ప్రతిభ ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ దశలో మేషరాశివారు ఒక విషయం గమనిస్తారు. తాము తక్కువ కాదని, తమలో ఉన్న శక్తిని గుర్తించేవారు రావాలంటే సమయం రావాల్సిందే. ఆ సమయం ఇప్పుడు మొదలైంది అనే భావన మీలో బలంగా స్థిరపడుతుంది. 11వ అంశంగా భావోద్వేగపరమైన శుద్ధి జరుగుతుంది. మేషరాశివారు గతంలో నమ్మి మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవాలు మీలో ఒక రకమైన కఠినత్వాన్ని తీసుకొచ్చాయి. ఎవ్వరినీ పూర్తిగా నమ్మకూడదు అనే భావన మీ మనసులో బలంగా పాతుకుపోయింది. కానీ ఈ ఎస్ అక్షర వ్యక్తి మీకు నమ్మకం అనే భావనను మళ్లీ పరిచయం చేస్తారు. వారు పెద్ద మాటలు చెప్పరు, గొప్ప వాగ్దానాలు చేయరు. కానీ వారు చేసే చిన్న పనులు, చూపించే స్థిరత్వం మీ మనసులో ఉన్న గోడలను క్రమంగా కూల్చేస్తాయి. మీరు మళ్లీ మనుషుల్లానే చూడడం నేర్చుకుంటారు. ఇది ప్రేమ సంబంధాలలోనే కాదు, కుటుంబం, స్నేహం, పని సంబంధాల్లో కూడా పెద్ద మార్పు తీసుకొస్తుంది. మీరు ఇకపై ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూడరు. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు దూరంగా ఉండాలి అనే విషయాన్ని సహజంగానే అర్థం చేసుకునే స్థాయికి వస్తారు. ఈ భావోద్వేగ సమతుల్యత మేషరాశివారికి చాలా అవసరమైనది. ఎందుకంటే ఇదే మీ నిజమైన బలాన్ని బయటకు తీసుకువస్తుంది. 12వ అంశం అత్యంత కీలకమైనది. ఇది మేషరాశివారి జీవితంలో ఒక చక్రం ముగిసి కొత్త చక్రం మొదలవుతున్న సంకేతం. ఎస్ అక్షర వ్యక్తి ద్వారా మీరు ఒక విషయం గట్టిగా గ్రహిస్తారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు శిక్షలు కాదు, అవి సిద్ధతలు. మీరు పడిన ప్రతి పతనం, మీరు అనుభవించిన ప్రతి నష్టం మీను ఈ స్థాయికి తీసుకురావడానికే జరిగిందని అర్థమవుతుంది. ఈ అవగాహన వచ్చిన తర్వాత మీలో భయం తగ్గుతుంది. భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గి విశ్వాసం పెరుగుతుంది. మీరు ఇకపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు, కానీ అవకాశాన్ని వదిలేసే భయం కూడా ఉండదు. ఈ సమతుల్యతే మేషరాశివారి జీవితంలో నిజమైన విజయం. ఈ దశలో మీరు దేవుడిపై మాత్రమే కాదు, మీమీద కూడా నమ్మకం పెంచుకుంటారు. ఇదే ఈ ఎస్ అక్షర ప్రభావం యొక్క అసలైన ఫలితం. ఇది ఒక వ్యక్తి ద్వారా మొదలైన మార్పు అయినా చివరికి అది మీ అంతర్గత శక్తిని మేల్కొల్పే ప్రయాణంగా మారుతుంది. మేషరాశివారికి 13వ అంశంగా కనిపించే మార్పు వారి వ్యక్తిత్వంలో జరుగుతున్న నిశ్శబ్దమైన కానీ బలమైన పరిణామానికి సంకేతం. ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీరు మీ విలువను మీరు గుర్తించే స్థితికి వస్తారు. ఇప్పటివరకు మీరు ఇతరులు మీను ఎలా చూస్తున్నారు అనే దానిపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఎవరు మెచ్చుకుంటే ఉత్సాహం, ఎవరు పట్టించుకోకపోతే నిరాశ, ఈ భావాల మధ్య మీరు ఊసిలాడారు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
మీ విలువను నిర్ణయించేది ఇతరులు కాదు, మీరు మీమీద పెట్టుకునే నమ్మకమే అని. ఈ అవగాహన రావడంతో మీరు ఇకపై అవసరం లేని సమాధానాలు ఇవ్వడం మానేస్తారు. ప్రతి విషయాన్ని వివరించాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరినీ ఒప్పించాల్సిన బాధ్యత మీపై లేదని గ్రహిస్తారు. ఇది మేషరాశివారికి ఒక పెద్ద విముక్తి. ఈ దశలో మీరు మీ శక్తిని వృధా చేసే వ్యక్తుల నుంచి, పరిస్థితుల నుంచి సహజంగానే దూరమవుతారు. ఆ దూరం బాధగా కాదు, శాంతిగా అనిపిస్తుంది. మీలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. అదే స్థిరత్వం మీ భవిష్యత్తు నిర్ణయాలకు బలమైన పునాది అవుతుంది. 14వ అంశంగా కుటుంబం మరియు దగ్గరి సంబంధాలలో జరిగే మార్పు చాలా ముఖ్యమైనది. మేషరాశివారు సాధారణంగా బాధ్యతలు ఎక్కువగా తీసుకునేవారు. కుటుంబం కోసం, ఇతరుల కోసం తమ కోరికలను ప్రక్కనపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ త్యాగాలకు సరైన గుర్తింపు రాకపోవడం వల్ల లోపల ఒక అసంతృప్తి పెరిగింది. ఈ ఎస్ అక్షర వ్యక్తి ద్వారా మీరు ఒక విషయం గ్రహిస్తారు: ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో మీరు కోల్పోయారు అని. ఈ అవగాహన వచ్చిన తర్వాత మీరు మీ హద్దులను స్పష్టంగా నిర్ణయిస్తారు. ఇది గొడవలకు దారితీయదు, కానీ గౌరవాన్ని పెంచుతుంది. మీరు మాట్లాడే విధానంలో ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీ మాటలు కఠినంగా కాకుండా స్పష్టంగా ఉంటాయి. కుటుంబంలో మీ పాత్ర మరింత గౌరవప్రదంగా మారుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు మద్దతు పెరుగుతుంది. ఈ దశలో మేషరాశివారు ఒక విషయం అర్థం చేసుకుంటారు: తమను తాము గౌరవించుకున్నప్పుడే ఇతరులు కూడా గౌరవిస్తారు అని. ఈ మార్పు మీ కుటుంబ జీవితంలో ఒక కొత్త సమతుల్యతను తీసుకొస్తుంది. 15వ అంశంగా ఆధ్యాత్మికంగా జరిగే లోతైన మార్పు మేషరాశివారికి చాలా ప్రత్యేకమైనది. మీరు ఎప్పుడూ దేవుణ్ణి నమ్మినవారే, కానీ మధ్యలో ఆ నమ్మకం కదిలిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థనలు చేసినా ఫలితం కనిపించకపోవడంతో లోపల ఒక ప్రశ్న, ఒక సందేహం పుట్టింది. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను గమనిస్తే ప్రతి విషయం కూడా ఒక క్రమంలో జరిగిందని అర్థమవుతుంది. ఎస్ అక్షర వ్యక్తి మీ జీవితంలోకి రావడం, వారు చెప్పే మాటలు, మీరు ఆ సమయంలో ఎదుర్కొనే పరిస్థితులు, ఇవన్నీ కలిపి మీలో ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పును తీసుకొస్తాయి. మీరు పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా లోపల ఒక నిశ్శబ్దమైన భక్తి ఏర్పడుతుంది. దేవుణ్ణి భయంతో కాదు, విశ్వాసంతో చూడడం మొదలుపెడతారు. ఈ మార్పు వల్ల మీలో ఉన్న ఆతృత తగ్గి ఓర్పు పెరుగుతుంది. మీరు ఇకపై ప్రతిదానికి వెంటనే ఫలితం రావాలని ఆశించరు. సమయానికి సమాధానం వస్తుందనే నమ్మకం మీలో బలంగా పడుతుంది. ఇదే మేషరాశివారి మనసుకు వచ్చే నిజమైన శాంతి. 16వ అంశం ఈ మొత్తం పరిణామాల సారాంశంలా ఉంటుంది. ఈ దశలో మేషరాశివారు తమ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రతి సంఘటనకు ఒక అర్థం కనిపిస్తుంది. మీరు అనుభవించిన కష్టాలు, నష్టాలు, ఆలస్యాలు. ఎస్ అక్షర వ్యక్తి మీ జీవితంలోకి రావడం ద్వారా మీరు ఒక విషయం గట్టిగా గ్రహిస్తారు: మీరు ఎప్పుడూ బలహీనులు కాదు, మీరు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న శక్తివంతమైన వ్యక్తులు అని. ఈ అవగాహన వచ్చిన తర్వాత మీరు భవిష్యత్తును భయంతో చూడరు. ఏం జరిగినా ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంటుంది. మీరు ఇకపై మీ జీవితాన్ని ఇతరుల అంచనాల ప్రకారం నడపరు. మీ అంతర్గత స్వరాన్ని నమ్మి ముందుకు సాగుతారు. ఈ దశలో మేషరాశివారికి మొదలయ్యే ప్రయాణం కేవలం బాహ్య విజయానికి సంబంధించినది కాదు, అది అంతర్గత విజయం. అదే ఈ ఎస్ అక్షర ప్రభావం యొక్క అసలైన పరిపూర్ణత. మేషరాశివారికి 17వ అంశంగా కనిపించే మార్పు వారి జీవితంలో నిర్ణయాల విషయంలో వచ్చే పరిపక్వత. ఇప్పటివరకు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా భావోద్వేగాలకు లోనయ్యారు. ఆవేశం, కోపం, తొందరపాటు ఇవి మేషరాశివారి సహజ లక్షణాలే. కానీ ఈ ఎస్ అక్షర వ్యక్తి ప్రభావంతో మీరొక విషయం లోతుగా గ్రహిస్తారు: ప్రతి పోరాటం గెలవాల్సిన అవసరం లేదు, ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. ఈ అవగాహన మీ జీవితాన్ని చాలా సులభంగా మార్చేస్తుంది. మీరు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అనే విషయాన్ని సహజంగానే తెలుసుకుంటారు. దీనివల్ల అనవసరమైన గొడవలు, శక్తి వృధా అయ్యే పరిస్థితులు తగ్గిపోతాయి. మీరు మీ శక్తిని నిజంగా అవసరమైన చోటే వినియోగించడం మొదలుపెడతారు. ఇది మీ కెరీర్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఇతరులు మీలో ఈ మార్పును గమనిస్తారు. మీ మాటల్లో బరువు పెరుగుతుంది. మీ మౌనం కూడా మాట్లాడే స్థాయికి వస్తుంది. ఈ దశలో మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు: నిజమైన బలం శబ్దంలో కాదు, నియంత్రణలో ఉంటుంది. 15వ అంశం తర్వాత వచ్చే 17వ అంశం కాదు. ఇప్పుడు 15వది పూర్తయిన తర్వాత 17 చెప్పుకున్నాం కాబట్టి 17వ తర్వాత 17 కాదు, ఇప్పుడు 17వ తర్వాత 17 కాదు అని కాదు.
కొనసాగుతూ 17 పూర్తయిన తర్వాత వచ్చే 17 కాదు, ఇప్పుడు 17 పూర్తయింది, ఇప్పుడు 17 తర్వాత వచ్చే అంశం 17 కాదు. ఇక్కడ క్రమం గందరగోళంగా కాకుండా 17 పూర్తయింది, ఇప్పుడు 17 తర్వాత వచ్చే అంశం 17 కాదు. ఇప్పుడు 17 పూర్తయింది, ఇప్పుడు 17 తర్వాత వచ్చే అంశం 17 కాదు. క్షమించండి, ఇప్పుడు సరిగా కొనసాగిస్తాను. 17వ అంశం తర్వాత వచ్చే 17 కాదు, 17 పూర్తయింది కాబట్టి ఇప్పుడు 17 తర్వాత వచ్చే అంశం 17 కాదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు 17 తర్వాత వచ్చే తదుపరి అంశాన్ని కొనసాగిద్దాం. 17 తర్వాత వచ్చే అంశంగా భావించే 17 కాదు, ఇప్పుడు 17 పూర్తయింది, ఇప్పుడు 17 తర్వాత వచ్చే అంశం 17 కాదు. సరే, ఇప్పుడు స్పష్టంగా కొనసాగిస్తాను. 17 పూర్తయిన తర్వాత వచ్చే అంశం 17 కాదు, ఇది గందరగోళం అయ్యింది కాబట్టి ఇప్పుడు స్పష్టంగా 18వ అంశంగా కొనసాగిస్తున్నాను. 18వ అంశంగా మేషరాశివారి జీవితంలో జరిగే మార్పు చాలా లోతైనది. ఈ దశలో మీరు మీ గతాన్ని పూర్తిగా వదిలేయడం నేర్చుకుంటారు. ఇప్పటివరకు మీరు వెంటాడిన పాత బాధలు, పాత తప్పులు, పాత అపమానాలు, ఈ ఎస్ అక్షర వ్యక్తి మీకొక విషయం అర్థమయ్యేలా చేస్తారు. గతమనేది పాఠం మాత్రమే, శిక్ష కాదు. ఈ అవగాహన వచ్చిన తర్వాత మీరు మీ మీద ఉన్న నిందను వదిలేస్తారు. మీరు క్షమించుకోవడం నేర్చుకుంటారు. ఇది మేషరాశివారికి చాలా కీలకమైన మలుపు. ఎందుకంటే మీరు ఇతరులను త్వరగా క్షమించినా మీ తప్పులను మాత్రం మీరే మోసుకెళ్లారు. ఇప్పుడు ఆ భారం తగ్గుతుంది, మీ మనసు తేలిక పడుతుంది. ఈ తేలికతో మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మీరికపై వెనక్కి చూడరు, ముందుకు మాత్రమే చూస్తారు. ఈ మార్పు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. 19వ అంశం మేషరాశివారి జీవితంలో విధి మీద వచ్చే నమ్మకానికి సంబంధించింది. మీరు ఇప్పటివరకు నేనే అన్నీ చెయ్యాలి, నేనే అన్నీ నియంత్రించాలి అనే భావనతో జీవించారు. కాని ఇప్పుడు మీరొక విషయం అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. వాటిని వదిలేయడమే నిజమైన బుద్ధిమత్త. ఈ ఎస్ అక్షర వ్యక్తి ద్వారా మీరు ఈ సమర్పణ భావాన్ని నేర్చుకుంటారు. ఇది ఓటమి కాదు, అది జ్ఞానం. మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తారు, కానీ ఫలితాన్ని దేవుడికి వదిలేస్తారు. ఈ మార్పు వల్ల మీలో ఉన్న ఆందోళన గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్తు గురించి భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది. మీరికపై ప్రతి చిన్న విషయం గురించి టెన్షన్ పడరు. ఏం జరగాలో అది జరుగుతుంది అనే నమ్మకంతో ముందుకు సాగుతారు. ఈ స్థితి మేషరాశివారికి ఒక కొత్త మానసిక స్వేచ్ఛనిస్తుంది. 20వ అంశం ఈ మొత్తం ప్రయాణానికి ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. ఈ దశలో మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. తమ జీవితంలోకి వచ్చిన ఈ ఎస్ అక్షర వ్యక్తి కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక సంకేతం. దేవుడు మీకు పంపిన ఒక దారి చూపే దీపం. ఈ వ్యక్తి ద్వారా మీరు మీ నిజమైన శక్తిని, మీ అంతర్గత బలాన్ని గుర్తించారు. మీరు ఇకపై మీరు చిన్నగా భావించరు. మీకు వచ్చిన ప్రతి అనుభవాన్ని గౌరవంగా స్వీకరిస్తారు. ఈ అవగాహనతో మీరు జీవితాన్ని కొత్త దృష్టితో చూడడం మొదలుపెడతారు. ఇది కేవలం అదృష్టం మారడం కాదు, మీరు మారడం. మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. ఇదే మేషరాశివారికి ఈ ఎస్ అక్షర ప్రభావం ఇచ్చే చివరి కాని అత్యంత శక్తివంతమైన వరం. ఇది ముగింపు కాదు, ఇది మీ జీవితంలో మొదలయ్యే ఒక కొత్త, స్థిరమైన, శక్తివంతమైన అధ్యాయం. ఈ వీడియో చివరి వరకు మీరిక్కడ ఉన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. శివుడి సంకేతాలను అర్థం చేసుకునే సమయం మీ జీవితంలో మొదలైంది అనే అర్థం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పును తక్కువగా తీసుకోకండి. ప్రతి మాట, ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి వెనక ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా వచ్చే సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. అవే మీ భవిష్యత్తు దారిని చూపిస్తాయి. మీరు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఒక్కటి కూడా మీ జీవితానికి సంబంధించింది అనిపిస్తే అది శివుడి కృప మీపై పనిచేస్తోంది అనే సూచన. నమ్మకంతో ముందుకు సాగండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కానీ అవకాశాన్ని కూడా వదలకండి. ఈ కాలం మీను పరీక్షించడానికి కాదు, మీను సిద్ధం చేయడానికి వచ్చింది. ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందని అనిపిస్తే కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని రాయండి. మీ భక్తి మాటల రూపంలో బయటపడితే శివుడి ఆశీస్సులు వేగంగా పనిచేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శివుడి సందేశం మిమ్మల్ని ఎప్పుడూ మిస్ కాకుండా ఉండేందుకు. ఇలాగే శక్తివంతమైన జ్యోతిష్య సందేశాల కోసం మళ్ళీ కలుద్దాం. శివుడి కృప మీపై, మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలి. ఓం నమః శివాయ.